తెలంగాణలో కొంతకాలంగా రేషన్ కార్డుల పరిశీలన కార్యక్రమం అయితే సాగుతోంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు పొందినట్లుగా అధికారుల పరిశీలనలో తేలింది. ఇటువంటి వారు కార్డులను తెలంగాణ పౌర సరఫరాల శాఖ రద్దు చేస్తోంది. అక్రమంగా కార్డు పొందిన వారిని గుర్తించేందుకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తూ ఉన్నారు. ఒకవేళ పరిశీలనలో అనర్హులుగా తేలితే మాత్రం వారి రేషన్ కార్డు రద్దు చేస్తారు అధికారులు. అయితే అనర్హులుగా ఎలా గుర్తిస్తారు అంటే పరిమితికి మించి భూమి కలిగి ఉండటం, లేదా 6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండటం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రేషన్ కార్డు పొందడానికి అనర్హులుగా మారుతారు. అయితే చాలా ప్రాంతాల్లో అత్యధిక జీతాలు పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగులు, అలానే కొంతమంది తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొంది ఏళ్ల తరబడి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారట. వీరిని కూడా ప్రభుత్వం ఏరివేస్తోంది. రేషన్ కార్డు పొందిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. లక్షల్లో జీతం పొందుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటి వరకు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లో ఉండడం వల్ల వారి వివరాలు ఇప్పటి వరకు తెలియలేదు. కానీ వీరిలో కొందరు ప్రత్యేకంగా కార్డు పొందడంతో వీరి గుట్టు రట్టయింది. దీంతో వీరి రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తున్నారు అధికారులు.